అంటే నిత్యకృత్యంలో దేహం ద్వారా జరిగే పనులన్నీ, మనసు ద్వారా జరిగే పనులన్నీ, భావం ద్వారా జరిగే పనులన్నీ, నిద్ర కళమికుల ద్వారా వచ్చే దశల ద్వారా, జాగ స్వప్న నిద్రావస్థల ద్వారా, ఇండియాల ద్వారా, అన్నిటి ద్వారా జరిగేవన్నీ సహజంగా జరిగిపోతాయి. నీ ప్రమేయం లేదు, నా ప్రమేయం లేదు, ఏ ప్రమేయం లేకుండా జరిగిపోతుంది సృష్టి జగత్తు. ఆ జగత్తులో పంచభూతాలు, ఆ పంచభూతాలన్నీ కలిసి భూమిగా అవటం, విశ్వంగా అవటం, అండపిండ బ్రహ్మాండంగా అవటం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అవటం సహజంగా జరిగిపోతుంది. సహజంగా జరిగిపోయే వాటి అన్నీ నువ్వు ఏదో ఒక ప్రయత్నంతో పాటు ఆపాలని ప్రయత్నించిన ఆపలేవు. మనసు ఉంది చంచలము, మనసు చంచలం సహజం, నిశ్చలంగా ఉండదు. మనసు చంచలంగా ఉండి అనేక భావాలతో, అనేక ఆలోచనతో, అనేక తలంపులతో, ఉన్నటువంటి సంఘటనతో ఉన్నదే మనసు. అంటే మనసు అనే పదం ఎలా వచ్చింది? అనేక సంఘటనలు, వాతావరణాలు, పదార్థాలు, దశలు, చూసేవి, చూడబడేవి, తెలియబడేవి, అనుభవించేవి, అనుభవించే వాటితో సహా అన్నీ కలిపి మనసు. ఇవన్నీ లేవనుకో, మనసు ప్రసక్తి ఎక్కడుంది? అడవి బాగా ఉన్నదా లేదా? ఉంది. అడవి అంటే ఏంటి? చెట్లు ఉన్నాయి. చెట్లు నరికిస్తే అడవి అంటారు కదా. ఆ విధంగానే అణువుతో, మట్టితో కొండ ఉంది. కొండ చాలా బాగుంది, బాగుంది, అరే పగిలిపోయింది అని ఏడుస్తావు. కానీ కొండ పగిలిపోయింది, కొండ ఆకారాన్ని ప్రేమించావు, నువ్వు ఇష్టపడ్డావు. అప్పుడు కొండ పగిలిపోతే ఏమవుతుంది? ఏడుస్తావు. అదేంటి? అక్షయ పాత్ర ఆ సూర్యుడు ప్రసాదించాడు. దాన్ని ఉంటే ఇలా పెట్టి తలుచుకుంటే నువ్వు నిష్కామ్యంగా ఏది తలుచుకున్నా వచ్చేవాడు కోరికను బట్టి వాడు తగిన విధంగా ఇచ్చేస్తుంది. ఇవన్నీ అప్పుడు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఫస్ట్ నీ దేహాన్ని. అంటే అందం చూసే ప్రేమించావా? దేని గురించి? భౌతిక దృష్ట్యా, సూక్ష్మ దృష్ట్యా, అంతర్దృష్ట్యా. అంతర్దృష్టి దేనికి ఉంది? మనసుకి. భౌతిక దృష్టి దేనికి ఉంది? కన్నుకి. కన్ను మాట్లాడదుగా, కన్ను చూడదు కదా. అంటే సూక్ష్మంగా ఉన్న మనసుతో, బుద్ధితో, చిత్తం, అహంకారాలతోనే తాను నేను అనుకుంటూనే దేంతో ఉన్నటువంటి భౌతిక దృష్టితో అన్ని పనులు గమనిస్తూ గుర్తించి చేస్తున్నాడు. వీటి వల్ల నీకు లాభం, నష్టం, స్ట్రెస్, ఆనందం జరుగుతోంది నిత్యం. ఆటోమేటిక్గా వీటిని ఆపాలని ప్రయత్నిస్తున్నావు. దేనికి? ఇవి కనుక నీకు ఆపితే ఏమీ లేని స్థితి ఉంటుంది కదా. ఆ స్థితిలో స్వయంగా ఏదైతే ఉందో అదే సాక్షాత్కారం అవుతుందనే ఒక విశ్వాసంతో గత సిద్ధాంతాలు అన్నీ కూడా ఎంతో చక్కటి పద్ధతుల్ని భక్తి కర్మయోగ జ్ఞాన విచారణలతో పాటు, ఆస్తిక నాస్తికులతో పాటు అన్నీ కూడా ప్రకృతి నీతి ప్రకారం సహజంగా ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు సహజంగా ఉన్న వాటిలో నువ్వు వేలు పెట్టి, వేలంటే నేను ప్రయత్నంతో నా మనసుని నిగ్రహం చేయాలి, నిశ్చయం చేయాలి, శుద్ధి చేయాలి. నా బుద్ధి వంకరగా ఉంది, నా బుద్ధి సవ్యంగా ఉంది, నా నిర్ణయం సరిగ్గా ఉందో లేదో, ఇవన్నీ నువ్వు ఆలోచించిన కొద్దీ అవుతుంది, అనుకోవటం అనుకున్న కొద్దీ ఏమవుతుంది? సుఖమైనా దుఃఖమైనా, ఎక్కువైనా తక్కువైనా, ఏ రకంగా ఉన్నా నీకు భారం పెరుగుతుంది. ఇక నేనేం చెప్తున్నాను? నువ్వు గుర్తించి గమనించి తెలిసిన లక్ష్యంతో ఉన్నావా లేదా? ఈ లక్ష్యం లేకుండా అనుకోవటం, భావించడం, తలంచడం ఉందా? అసంభవం, అసాధ్యం. అప్పుడు గుర్తించి గమనించి తెలిసిన లక్ష్యం పంచభూతాలకు లేదు, సృష్టికి లేదు, వెలుతురు చీకటికి లేదు, జాగ్రత్త లేదు, దేనికి లేదు, లోపల అవయవాలకు లేదు, శరీరానికి లేదు, ఆకాశానికి లేదు, దేనికి లేదు. అన్నవాడికి ఉంది కదా. అన్నవాడికి ఉన్న లక్ష్యాలు లేకుండా నేను పదం వాడు కదా. నేను పదం వాడినప్పుడు ఇంకేముంది? కాబట్టి అనుకునేవాడికి మాత్రమే గమనించడం, గుర్తించడం, తెలుసుకోవడం, భావించడం సహజ లక్ష్యము.